ఇది మీరు తీసుకోవాలి. ఈ మాటలు పెద్ద పనికి మనం పూనుకున్నాం. అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో అని భయపడడానికి దాస్యపాత్మను పొందామా, దత్తపుత్రాత్మను పొందాం. నాన్నకు చెప్దాం సమస్తం, నాన్నకు అప్ప చెప్దాం. వాడు ఎక్కడ కదిలిన వాడు ఒక తొక్కు దొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా. వాడు ఆటలు వాడు ఆడుతుంటే, వాడు నాటకాలు వాడు వేస్తుంటే నాన్న చూస్తా కూర్చుంటాడా? నాన్న చేతగానోడా, చేవలేనోడా? చంపినా సావులేనోడు మన నాన్న. రోషము పరాక్రమము కలిగి తన పిల్లల్ని కంటి పాపాలే కాపాడుకునే నమ్మకమైన తండ్రి. కాబట్టి ఆయన దగ్గరకు పరిగెత్తడానికి మనం భయపడద్దు. ఆయన దగ్గర మనకు చనువు ఉంది, స్వతంత్రత ఉంది. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. అలాగే పరిస్థితులకు కూడా మనం భయపడొద్దు. భయపడే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. నువ్వు దేనికి బెండ్ అయ్యావో దాన్ని బట్టి వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు. కనుక దేనిని లెక్క చేయవద్దు. జబ్బ అప్ప, మనుషుల అధికారాల, పై అధికారి, కింద అధికారి, ఎవరిని కూడా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవి అంతవరకే. కానీ అమ్మో వాళ్ళు ఏమైనా చేస్తారు, ఏమన్నా అయితే అదే ఈ చెత్త అంతా తీసి అవతల పడేసాయి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని? దేవునికి మహిమ కలుగును గాక. ఓకేనా? దేవుణ్ణి గౌరవించు.